ఈరోజు జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలకు ఆసనాలను చూద్దాం. ముందుగా వజ్రాసనం. మెల్లగా రెండు కాళ్ళు వెనక్కి పెట్టి కూర్చోండి. వెన్నెముక నిటారుగా ఉండాలి. మీరు రెండు చేతులు కాళ్ళ మీద ఉంచండి. నెమ్మదిగా మీ శ్వాస మీద ధ్యాస ఉంచండి. ఈ ఆసనం చాలా మందికి మోకాళ్ళు నొప్పి ఉన్నవాళ్ళు ఇలా కూర్చోవడం కష్టం అవుతుంది. అలాగే ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా కూర్చోవడం కష్టమే. అలాంటి వాళ్ళు, యాంకిల్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం కుషన్ లాంటిది ఏదైనా సన్నగా మడత పెట్టి మీ యాంకిల్స్ దగ్గర, కాలి మడమల దగ్గర పెట్టండి. అలాగే ఎక్కువ వెయిట్ ఉన్నవాళ్ళు పిల్లో అంటే ఒక 3-4 ఇంచెస్ ఎత్తుగా ఉన్నది ఈ కింద మీ హిప్స్ కింద పెట్టి దాని మీద కూర్చోండి. అలా కనుక కూర్చోవడం కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే వజ్రాసనంలో కూర్చోవడం చాలా ఈజీ అవుతుంది. అలాగే మోకాళ్ళ మీద స్ట్రెయిన్ అవ్వకుండా కూడా ఉంటుంది. వజ్రాసనం ప్రతిరోజు 2 పూటల భోజనం చేసిన తర్వాత వెంటనే కనుక ఈ ఆసనంలో ఒక 5 నిమిషాలు కనుక మీరు కూర్చోగలిగితే జీర్ణాశయానికి సంబంధించిన ఎటువంటి సమస్య కూడా మీకు రాకుండా ఉంటుంది. సో వజ్రాసనం చేయడం చాలా ఈజీ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు భోజనం చేసిన వెంటనే కనుక ఇలా కూర్చోగలిగితే మీకు జీర్ణాశయానికి సంబంధించిన ఎటువంటి సమస్య కూడా రాకుండా ఉంటుంది. వజ్రాసనంతో పాటు నౌకాసనం. ముందుగా మీరు రెండు కాళ్ళు కొంచెం మడవండి. పడుకుని కూడా చేయొచ్చు, కానీ కూర్చొని చేస్తే ఈజీగా మీరు బ్యాలెన్స్ చేయగలుగుతారు. ముందుగా మీరు రెండు చేతులతో ఇలా పట్టుకుని చేయండి. ఫస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ మోకాళ్ళ దగ్గర పట్టుకుని కొంచెం వెనక్కి వెళ్ళి మెల్లగా 2 పాదాలు పైకి లేపండి. రిలాక్స్. మీరు 10 నుంచి 20 సెకండ్లు ఈ ఆసనాల్లో ఉండండి. తర్వాత రిలాక్స్ అవ్వండి. మళ్ళీ చేయండి. రిలాక్స్. చూసారు కదండి నౌకాసనం. మీ బాడీ వెయిట్ అంతా కూడా హిప్స్ మీద బ్యాలెన్స్ చేయాలి. ఇలా చేసినప్పుడు పూర్తిగా మీ జీర్ణాశయం మీద పడుతుంది. ఇది దానికి రక్త సరఫరా బాగా జరుగుతుంది. అంతేకాకుండా జీర్ణాశయానికి సంబంధించిన ఎటువంటి సమస్య అయినా కూడా నౌకాసనం వల్ల మనం తగ్గించుకోవచ్చు. అసిడిటీ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఏదైనా అల్సర్ లాంటివి ఉన్నవాళ్ళు, ఎక్కువ తేనుపులు వచ్చేవాళ్ళు, అటువంటి సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా నౌకాసనం చేయొచ్చు. తర్వాత ఆసనం ఉదర ఆకర్షణాసనం. మీ రెండు కాళ్ళు కొంచెం దూరం పెట్టి కూర్చోండి. మీ రెండు చేతులు ముందుగా మోకాళ్ళ మీద ఉంచండి. ముందుగా ఎడమ మోకాళ్ళని కింద పెట్టండి. శ్వాస వదులుతూ మీ కుడి చెయ్యి నడుము మీద పెట్టి మీ ఎడమ చెయ్యి కుడి మోకాలను ప్రెస్ చేసి వెనక్కి చూడండి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా యథాస్థితికి రండి. మళ్ళీ శ్వాస వదులుతూ ఇలానే ఎడమ వైపు చేయండి. ఎడమ చేయి వెనక్కి పెట్టుకోండి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా రండి. శ్వాస వదులుతూ మళ్ళీ కుడివైపు చేయండి. కుడి చేతిని వెనక్కి పెట్టుకోండి. ఎడమ చేతితో మోకాల వైపు ప్రెషర్ ఇవ్వండి. శ్వాస తీసుకుంటూ మెల్లగా రండి. శ్వాస వదులుతూ మెల్లగా ఎడమ వైపు చేయండి. శ్వాస తీసుకుంటూ రండి. రిలాక్స్. ఇలా మీరు 10 సార్లు చేయండి. కుడివైపు ఒకసారి, ఎడమ వైపు ఒకసారి 10 సార్లు కనుక చేసినట్లయితే పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ చాలా తొందరగా తగ్గుతుంది. ఇక్కడ నడుము సన్నగా అవుతుంది. అంతేకాకుండా జీర్ణాశయానికి సంబంధించినటువంటి అన్ని సమస్యలకు ఇది చాలా చక్కని ఆసనం. మరి ఈ ఆసనాలను ప్రతిరోజు మీరు సాధన చేసి మంచి ఫలితాలను పొందుతారని ఆశిస్తూ నమస్తే.